నిజంగా మీతో ఇట్లా కూర్చొని మాట్లాడకుండా నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము మాత్రం మీతో ఎక్కువగా అలా వచ్చి కూర్చొని మాట్లాడాలనుకోమండి. ఎందుకంటే డాక్టర్స్ని మేము ఎంత తక్కువగా కలిస్తే అంత బెటర్ అని మేము అనుకుంటూ ఉంటాం. మా అవసరం మీకు అసలు పడకూడదని కూడా నేను కోరుకుంటాను. ఏదో బయట ఫంక్షన్లో తప్ప. నమస్కారం. ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రతి పండక్కి ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సంగతి మీలో అందరికీ తెలిసిందే. మరి రాబోతుంది క్రిస్మస్ పండగ కాబట్టి తానా ఫౌండేషన్ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్తో కలగలిపి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ని నిర్వహిస్తోంది. చూద్దామా ఎలా జరుగుతుందో? పదండి. రిజిస్ట్రేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ముఖ్యంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఫెడరేషన్లోని మెంబర్స్కి అలాగే మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువ మంది ఆడవాళ్ళు అండ్ అలాగే మగవాళ్ళకి హెల్త్ చెకప్స్. రండి పదండి. ఆల్రెడీ చాలాసేపటి నుంచి స్క్రీనింగ్లు జరిగాయి కాబట్టి మేము పోస్ట్ లంచ్ షూట్ చేస్తూ ఉన్నాము. కొంతమందిని మీరు అక్కడ చూస్తూ ఉన్నారు. రండి. దిస్ ఇస్ చిన్నబాబు గారు. ఐ కాట్ యూ ఆఫ్ గార్డ్. డాక్టర్ చిన్నబాబు గారు దీనికి మూలకారకులు అనమాట, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్కి. సో వారితో మనం మరికొద్ది సేపట్లో మేము మాట్లాడతాం. అప్పుడు ఒకసారి మీ ఫేస్ చూపించండి. రండి. సో ఈరోజు గ్రేస్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరగడానికి ముఖ్య కారకులు ఇదిగోండి ఇక్కడే కూర్చొని ఉన్నారు. డాక్టర్ చిన్నబాబు గారు అలాగే డాక్టర్ ప్రమీల గారు. వాళ్ళిద్దరూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపకులు. డాక్టర్ చిన్నబాబు గారు రోబోటిక్ సర్జన్ ఫర్ ఆంకాలజీ అండ్ డాక్టర్ ప్రమీల గారు డెంటల్ సర్జన్. అలాగే విద్యా గారపాటి గారు తానా ట్రస్టీ, ఆల్సో వెరీ వెరీ జనరస్ డోనర్ ఫర్ అవర్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. తానా ఫౌండేషన్ అండ్ అలాగే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్తో కలిసి క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము. ముందుగా వెరీ 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 బిగ్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి. తానా ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి లావు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండి ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. అలాగే తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ఫర్ హ్యావింగ్ డన్ దిస్ గ్రేట్ ఈవెంట్. విద్యా గారు ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా మనం ప్రజ్వల ఫౌండేషన్కి ఎకనామిక్ రిహాబిలిటేషన్ ఫర్ ఉమెన్ ఒక 10 మందికి చేయాలి అన్నప్పుడు నేనున్నాను అని వెంటనే అమౌంట్ పంపించేశారు. సో అలాగే ఇప్పుడు కూడా సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశారు. సో వాళ్ళిద్దరూ కలిసి ఈ ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. అండ్ అందులో భాగంగానే గత 8 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ వస్తున్నారు టు ద హ్యుమానిటీ. బిగ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఇంకొక పర్సన్ ఉన్నారు హూమ్ ఐ షుడ్ హ్యావ్ అ స్పెషల్ మెన్షన్ అండ్ హీఈస్ ఆర్ స్టార్ డోనర్ అనమాట ఈసారికి. దట్ ఈస్ హసిత్ గారపాటి. ఇంకా ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నావు నాన్న నువ్వు, ఇప్పుడే నువ్వు శాట్ కోచింగ్ ఇచ్చి అందులో నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని మాకు ఇక్కడ డొనేట్ చేసి ఈ క్యాంప్ ఇంత అద్భుతంగా జరగడానికి నువ్వు కారకుడు అయ్యావు. సో నీలాంటి యూత్ అందరికీ నువ్వు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. కీప్ దిస్ గోయింగ్ అండ్ ఆల్వేస్ కీప్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఓకే, సో చిన్నబాబు గారు మీతోనే మొదలు పెడదామండి. యు ఆర్ ద పర్సన్ బిహైండ్ దిస్. ఎలా వచ్చింది ఫస్ట్ అసలు ఇలా ఒక ఫౌండేషన్ పెట్టాలి అని, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్? క్యాన్సర్ యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. నా ప్రాక్టీస్లో మెజారిటీ కేసెస్ అడ్వాన్స్ స్టేజ్లో కనుగొంటున్నాం. సో 80% లేట్ స్టేజ్లో వస్తున్నాయి. సో అవగాహన లేకపోవటము, ముందస్తులో డయాగ్నోస్ చేయడానికి స్క్రీనింగ్ లేకపోవడం కారణమని మనకు తెలుస్తుంది. అందుకు మనవంతు మనం ఏమైనా సమాజానికి చేద్దాము, ఇక ప్రివెన్షన్ కోసం మనం ఏమైనా చేయవచ్చే ఉద్దేశంతోనే ఇక గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రారంభించబడింది. అయితే ఎర్లీ డిటెక్షన్ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫ్యాటల్. చనిపోయేటువంటి ఛాన్సెస్ని చాలా వరకు తగ్గించేస్తుంది బిగినింగ్లోనే స్క్రీనింగ్ చేస్తే. సో ఆడవాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒకటి, అలాగే ఇలాంటి స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నప్పుడు వచ్చి దాంట్లో పాల్పంచుకోవడం, అలాగే వాళ్ళ ఆరోగ్యానికి పెద్ద పీటేసి పైన పెట్టాలి. కానీ ఆడవాళ్ళు జనరలీ ఏం చేస్తారంటే, అంటే నేను ప్రమీల గారు కొంచెం ఆలోచిస్తున్నాం మా హెల్త్ల గురించి, లేకపోతే మాత్రం ఫస్ట్ కుటుంబం, అందులో పిల్లలు, హస్బెండ్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, అమ్మ నాన్న అన్నీ అయిపోయాక వాళ్ళ గురించి ఆలోచించేసరికల్లా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇంకొకటి సెకండ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్
వాళ్ళు దాన్ని చెప్పుకోవాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే అది చెప్పకుండా మీలో మీరే దాచుకున్నట్టయితే ఎలా దొరుకుతుంది చెప్పండి హెల్ప్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో యూ హ్యావ్ టు షేర్, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. అండ్ మీరు అడగడం ఆలస్యం, మీకు హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉన్నారు ఎదురుగా. అండ్ విద్యా గారు, మీరు చెప్పండి మీ అసోసియేషన్ విత్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇన్సెప్షన్ నుంచి పార్ట్ ఆఫ్ గ్రేస్ వాలంటీర్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే 8 years బ్యాక్ మా మదర్ ఇన్ లా డాక్టర్ చిన్నబాబు వాళ్ళ మదరు అన్ఎక్స్పెక్టెడ్గా బైక్ మీద వెళ్తూ ఆ చీర బైక్లో స్టక్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా వీ లాస్ట్ హెర్ ఆన్ ద స్పాట్ అనమాట. సో డాక్టర్ చిన్న వాజ్ రియల్లీ in deep, like very depressed for more than 6 months, I must say. So our time low, when we were, he is always for the charity, you know, we're all like that. But our time low, vachina thought entante, my mother-in-law, she is always social worker. She always goes out and she does a lot of service. So what we thought and he thought, you know, in that process, we should do something, you know, through our service we have to live her legacy. So avidanga, you know, like I said, like I always say, people do the charity for a lot of reasons, you know, our personal experiences or our beliefs or our religious reasons or you know, ethics and, you know, all those things. But lot of times our personal experiences మనకు జీవితంలో మనకు జరిగిన సంఘటనల్ని మనల్ని మోటివేట్ చేసి, సో ఇది మా జీవితంలో స్ట్రాంగెస్ట్ రీజన్ టు టేక్ దిస్ బిగ్ లీప్ అండ్ మేక్ దిస్ గ్రేస్ క్యాన్సర్. తర్వాత వాలంటీర్స్ అంతా బికెమ్ రియల్లీ బిగ్ అండి. ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలంటే అమ్మ ఉన్నప్పుడే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయబడింది. కానీ ఒక 6 నెలల తర్వాత తను సడన్గా చనిపోవటం, దాని తర్వాత చనిపోగానే మాకు కొంచెం డెఫినెట్గా డిప్రెషన్లో ఉన్నాను ఆ టైంలో, సడన్ డెత్ అయినప్పుడు. సో ఆ టైంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని అడిగారు, మీకు సిఎస్ఆర్ ఫండ్లో మీకు ఏమైనా చేయగలమా అంటే, అప్పుడు మొబైల్ స్క్రీనింగ్ బస్ అనేది రావడం ఒక ఐడియా వచ్చిందనమాట. సో అప్పుడు మా వంతు మేము కొంత అమౌంట్ వేసుకుని ఈ యొక్క బస్సు ద్వారా, ఈ యొక్క వీల్స్ ద్వారా తను అన్ని గ్రామాలకి వెళ్ళొచ్చు కదా, దీని ద్వారా షీఈస్ కంటిన్యూస్ టు లివ్ ఆన్ అండ్ అనేక లైఫ్స్ని మనం సేవ్ చేసినట్టు అవుతుంది అనే తలంపు స్ట్రాంగ్గా వచ్చింది. అంటే డీప్ ప్యాషన్కి కారణం మరి మా బావగారు చెప్పినట్టుగా, అంటే ఒక మోటివేటింగ్ ఫోర్స్. దీన్ని ఇంత ప్రతి ఊర్లోకి వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఎఫర్ట్. సో మెయిన్ దట్ ఇస్ ద రీజన్ అండి. మీరు బయట బస్సు చూసి ఉంటారు కదండి, సో అలాంటి బస్సులు ఇప్పుడు 5 బస్సులు ఉన్నాయండి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రన్ నాన్ ప్రాఫిట్ organization with 5 buses, lot of volunteer doctors, so many volunteer paramedical and, you know, things like that. So it's all job చేస్తూ it's a full time job again. I know. కాకపోతే మీ సంకల్పం చాలా గట్టిది కాబట్టి ఎప్పటికప్పుడు ఏదైతే కావాలో ఆ భగవంతుడు అందిస్తూ వస్తున్నాడు, అంతే. అండ్ మీరు ఇప్పుడు మనకి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లాంటి ఏరియాస్లో, కానీ మీరు రూరల్ ఏరియాస్లో కూడా వెళ్ళి ఈ క్యాంప్స్ని కండక్ట్ చేస్తున్నారు, వేర్ రియలీ దే డోంట్ హ్యావ్ ద యాక్సెస్ టు ఆల్ దీస్ ఫెసిలిటీస్. సో దట్ ఈస్ సంథింగ్ రియలీ రియలీ రిమార్కబుల్ అండి. అండ్ థ్యాంక్స్ టు తానా ఫౌండేషన్ అండి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, టెలివిజన్ అండ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వాళ్ళకి జరిగాయి ఇవాళ మన స్క్రీనింగ్ అంతా. సో వాళ్ళందరి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ టు తానా అండి. చాలామందికి తెలియంది ఏంటంటే తానాకి ఐ థింక్ ఓన్లీ తానా హ్యాస్ ద ఫౌండేషన్ విభాగం ఒకటి ఉందండి, తానా ఫౌండేషన్, వేర్ బ్యాక్ ఇన్ ఇండియా క్లిఫ్ లిఫ్ట్ సర్జరీస్ కానీ, క్యాటరాక్ట్ ఐ సర్జరీస్ కానీ, లేకపోతే స్కాలర్షిప్స్ కానీ, లేదంటే వికలాంగులకి ఏమన్నా డొనేట్ చేయడం కానీ, లేదంటే ఇంకా పూర్వ విద్యార్థులకి ల్యాప్టాప్స్, ఇంకా అలా రకరకాలుగా ఎవరికి తోచిన దారిలో వాళ్ళు, లేదంటే ఏమన్నా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, లేదంటే ఊళ్ళల్లో స్కూల్స్కి ఫర్నిచర్ ఇప్పించడం, అట్లా చాలా ఫౌండేషన్ యాక్టివిటీస్ తానా ఫౌండేషన్ ద్వారా చారిటీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ప్రాసెస్లోనే మీరు మమ్మల్ని అడగంగానే హాసిత్ మా అబ్బాయి తానా, సో తన ద్వారా ఆల్మోస్ట్ 650 మంది పిల్లలకి ఆన్లైన్లో ఎస్ఐటి ట్రైనింగ్ ఇచ్చి $20,000 జనరేట్ చేసామండి. సో ఆ ఫండ్స్ వాడే తానా ఆల్వేస్ encourages this charity and especially back in India
ఆల్మోస్ట్ some few millions of dollars ఇప్పుడు కూడా గ్రేస్ వారి ఆధ్వర్యంలో, బసవతారకం వారి ఆధ్వర్యంలో మొత్తం 150 క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ చేయడానికి దానా ఫౌండేషన్ డిసైడ్ చేసిందండి. సో నెక్స్ట్ 24 మచ్ ఆఫ్ గుడ్ హెల్త్ అన్నమాట. సో హసిత్ గారపాటి ఏం చెప్తున్నాడో ఫెస్టివల్స్ ఫర్ జాయ్ గురించి, తన ఇంటెన్షన్ ఏంటో ఒకసారి విందామా? Hi there, my name is Hasith Garapati and I was the lead teacher and content creator for Dana's 2021 SAT prep program. Thanks to the amount of support you guys have shown and the amount of money we were able to raise from that program, we were able to help our friends in Festivals of Joy and Grace Cancer Foundation in organizing a large cancer camp that will educate people on the dangers of cancer while also providing life-saving cancer screening. Ever since I was in middle school, I've always been a part of cancer awareness, from attending yearly cancer awareness marathons to raising money for cancer nonprofits in India. It truly amazes me how far we've come in fighting against cancer, and to be a part of a large movement that fights to protect the most vulnerable victims against cancer is something that is truly amazing to me. I am honored to be a part of this incredible movement with Festivals of Joy and Grace Cancer Foundation, and I extend a warm thank you to everyone who has made this possible. Thank you so much, Hasith. Wish you all success for whatever you do in your life. So thanks to all our donors. So Festivals for Joy అనేది పెట్టిన రీజనే ఏంటి అంటే, ఫెస్టివల్స్ కేవలం నేను, నా కుటుంబము, నేను ఎంజాయ్ చేసేటువంటి ఒక పండగ కాకుండా ఇందులో నుంచి కొంచెం ఎవరికైనా ఇద్దాము, సర్వీస్ చేద్దాము అనే ఉద్దేశంతో పెట్టింది. సో ఈసారి క్రిస్మస్కి ఇలా చేయగలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇన్ అడ్వాన్స్ క్రిస్మస్ వచ్చేసింది అనిపిస్తుంది నాకు. విషింగ్ యూ ఆల్ అ వెరీ 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 మెరీ క్రిస్మస్ అండి. వెరీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అహెడ్. ఆరోగ్యాలు అందరివి బాగుండాలని కోరుకుంటున్నాము. కానీ బాగుండడంలో కూడా ఒక స్టెప్ ఏంటంటే ఇలాంటి చెకప్లు, ఇలాంటి స్క్రీనింగ్లు. సో బాధ్యతగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వన్స్ అగైన్ చిన్నబాబు గారు అండ్ ప్రమిళ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్ అండి. టు ఆల్ యువర్ డాక్టర్స్, యువర్ స్టాఫ్, యువర్ వాలంటీర్స్ అండ్ విద్యా గారు మీ అబ్బాయికి, అలాగే మీ ఆవిడికి and to Dana Foundation ki kuda special thanks, and special thanks to our Festivals for Joy team who has been very relentlessly working for all this, like Sudhir, Animisha, Madhulika, Varun, my director Surendra, and all the complete team. So special thanks to all of them. Thank you. Malli manam next festival lo kaluskobothunnamu. Until then, signing off. Thank you. Namaskaram. Namaskaram andi. కానీ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. అసలు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని చెప్పి ఇంత చక్కటి కార్యక్రమం పెట్టి మీరు అనేకులకి ఇక క్యాన్సర్పై అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంప్స్ మాత్రం కాదు, అంటే వారి యొక్క జీవితంలో మీరు ఇక్కడ కూడా రియల్ లైఫ్లో కూడా వారిదిగా మీరు ఉన్నారు. అంటే మీరు ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ ద ఫిల్మ్ వరల్డ్, బట్ ఇన్ రియల్ వరల్డ్ యు ఆర్ సో కంపాషనేట్. ఐ ఫీల్ సమ్వేర్ ఐ హావ్ జస్టిఫైడ్ వాట్ ప్రొఫెషన్ గాడ్ పుట్ మీ ఇంటూ అని. అమేజింగ్ అండి, రియల్లీ థాంక్యూ సో మచ్. ఓకేనండి, థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ.